పరమ పవిత్రమైన ఆరుద్రోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా భారతదేశంలోని జ్యోతిర్లింగ స్థానాలలోనూ అష్టమూర్తి శివలింగ స్థానాలలోనూ మన పంచారామ క్షేత్రాల్లోనూ వివిధ శివాలయాలలో శైవ పీఠాలలో మరియు శ్రీ శైవ క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ఈ ఉత్సవాలు నిర్వహణ జరుగుతున్నాయి. ఏదైతే లింగోద్భవకాల సమయం మన మహాశివరాత్రి పర్వదిన రోజున అర్ధరాత్రి పూట మనం జరుపుకుంటామో ఆ శివలింగం యొక్క ఆవిర్భావం పుట్టుక ఈ ఆరుద్రోత్సవం రోజున ప్రారంభమవుతుందని, అది అంతై మహంతై దివ్యమైన అగ్నిలింగంగా బాసిల్లి పూర్తయ్యేది మహాశివరాత్రి పర్వదినం రోజని స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ద్వారా పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకునే గొప్ప మహోత్సవం. దీని ద్వారా జన్మ కర్మ నివారణ పొందే భాగ్యాన్ని ఆ భక్తులకి ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తారని చెప్పేసి మనకి శైవ ఆగమ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈ ఆరుద్రోత్సవం. దీన్ని శివముక్కోటి అని కూడా పిలుస్తారు. దేవతలందరూ కూడా కలిసి ఎలా అయితే ఏకాదశి ముక్కోటి అనే కార్యక్రమాన్ని శ్రీమన్నారాయణ యొక్క దర్శన భాగ్యాన్ని ఉత్తర ద్వార దర్శనంగా చేసుకుంటారో, ఈ రోజున ముక్కోటి దేవతలు విధాత మరియు లక్ష్మీనారాయణ కూడా కలిసి మహాకైలాసానికి వేయించేసి అక్కడ ఉత్తర ద్వారం ద్వారా పార్వతీ పరమేశ్వర దివ్య విగ్రహ స్వరూపాలని, మూర్తి స్వరూపాలని దర్శనం చేసుకునే గొప్ప భాగ్యం ఈరోజు మనకి జరుగుతుంది. అటువంటి మహత్తరమైన కార్యక్రమంలో మరి అటు 7 లోకాలు ఇటు 7 లోకాలు ఉన్న సమస్తమైన వ్యక్తులందరూ కూడా ఆ దివ్య దర్శన భాగ్యంలో ధరించే గొప్ప అవకాశం ఈ శివముక్కోటిగా మనం భావించుకోవాలి. అటువంటి దివ్యమైన కార్యక్రమంలో మనందరం నిమగ్నమై శివభక్తిని, శివజ్ఞానాన్ని, శివసేవా తత్పరతని మనందరం పొందుగాక. శివోహం. रुद्ररूपेण